బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. సో ఈ రోజు అయితే మనకి డిజిటల్స్ కి సంబంధించి సాయి ప్రసన్న గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో మనకి నిన్న అయితే మనము గ్రూప్ మెడికల్ పాలసీ గురించి చెప్తానని చెప్పారు. సో దీని గురించి తెలుసుకుందాం. అసలు గ్రూప్ మెడికల్ పాలసీ అంటే ఏంటి? సో ఆ పాలసీస్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? క్లెయిమ్స్ ఎలా చేసుకోవచ్చు? ప్రాసెస్ ఏముంటుంది? సో దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వబోతున్నారు. సో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో మ్యామ్, హౌ ఆర్ యు? అన్నారు. ఆల్ గుడ్ మ్యామ్. బాగున్నాను. ఎస్ మ్యామ్. ఓకే. సో నిన్న గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ కవర్. అన్నారు. సో ఈ రోజు అయితే గ్రూప్ మెడికల్ పాలసీ గురించి చెప్పాలి. సో అసలు ఎందుకు గ్రూప్ మెడికల్ పాలసీ తీసుకోవాలి? ఎస్ మ్యామ్. దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఇది గ్రూప్ మెడికల్ పాలసీ అనేది ఇండివిజువల్ పర్సన్కి ఇచ్చే పాలసీ కాదు మేడం. ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ రికగ్నైజేషన్ కింద ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చే పాలసీని మెడికల్ పాలసీ జిఎంసీ అంటాము, గ్రూప్ మెడికల్ పాలసీ. ఇప్పుడు ఒకవేళ మనం వర్కింగ్ అండర్, మీరు ఇప్పుడు బీఆర్కే వర్క్ చేస్తున్నారు, బీఆర్కే తరపు నుంచి వచ్చేది వచ్చేసి గ్రూప్ మెడికల్ పాలసీ. ఇండివిజువల్గా అది ఇవ్వడానికి ఉండదు. ఏదైనా ఒక గ్రూప్ 10 పీపుల్ 20 పీపుల్ నుంచి 1000 పీపుల్స్ అయినా పర్లేదు, వాళ్ళందరికీ మనం కవరేజ్ ఇస్తూ ఉంటాము. సో వీళ్ళందరికీ కవరేజ్ ఇస్తుంటారు. ఓన్లీ అంటే మీరు కంపెనీస్ మాత్రమే ఇస్తారా, లేకపోతే మనము ఇండివిజువల్ గా లైక్ డాక్టర్స్ వీళ్ళు కూడా చేసుకోవచ్చా? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టారు. మామూలుగా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఒక 10-20 మంది వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు. ఒక గ్రూప్ రికగ్నైజేషన్ అనేది ఉండాలి. ఒక జిఎస్టీ ఎంటిటీ కానీ, ఒక లేబర్ లైసెన్స్ తీసుకొని ఒక కంపెనీ, లేదు ఇప్పుడు హోమ్ ఫుడ్స్ అని వాటివి స్టార్ట్ చేస్తున్నారు, ఒక 20-30 మంది ఉంటారు, వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఒక ఎంటిటీ గ్రూప్ అనేది క్రియేట్ అయిన ప్రతి చోట మనం ఈ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వచ్చు. సో ఓన్లీ గ్రూప్ పీపుల్ మాత్రమే తీసుకోవడం. గ్రూప్ పీపుల్ మాత్రం చాలా మందికి పర్సనల్ గా ఎల్ఐసి పాలసీస్ ఉంటాయి కదా, లైఫ్ ఇన్సూరెన్స్ అని. సో అలాంటి వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. అంటే ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది? అంటే ఆల్రెడీ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తారంటే మీరు చెప్పినట్టు మెడికల్ పాలసీ ఉంటుంది. అదే మ్యామ్. సో ఇన్ని పాలసీస్ పెట్టుకోవడం అవసరం అంటారా? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మెడికల్గా చాలా ఖర్చులు ఎక్కువైపోయాయి మ్యామ్. మనం ఒకవేళ పర్సనల్గా నాకు ఒక 10 లక్షలు ప్రీమియం అంటే నేను సమ్ ఇష్యూడ్ తీసుకున్నాను, నాకు 10 lakhs సరిపోతుందని, ఒకరోజు అది సరిపోకపోవచ్చు. నేను అదే గ్రూప్లో ఉన్నాను అనుకోండి, ఆ గ్రూప్ నుంచి వచ్చే అమౌంట్ కూడా నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎవరు తీసుకుంటారు అంటే, మనకి మన కంపెనీ మన ఎంప్లాయీస్ గురించి ఆలోచించి, వాళ్ళు ఒకవేళ పర్సనల్గా ఉన్నా లేకున్నా మా తరపున ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇస్తున్నారు కాబట్టి అది బెనిఫిటే అవుతుంది. మేము ఆ కంపెనీలో ఉన్నన్ని రోజులు మనకు అది బెనిఫిటే. మన తరపున మన కంపెనీ వాళ్ళు కడుతున్నారు మన గురించి. సో అట్లంటే ఇప్పుడు అంటే యాంకర్స్ బయట తిరుగుతూ ఉంటారు 24/7. ఏ టైం అంటే ఆ టైం వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు కూడా మాకు ఈ గ్రూప్ మెడికల్ పాలసీ యూజ్ అవుతుంది. ఓన్లీ ఇప్పుడు కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి లేకపోతే సాఫ్ట్వేర్ మాత్రమేనా, కొన్ని ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా అంటే ఇప్పుడు మనం నిన్న మాట్లాడింది గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ మ్యామ్, అది ఓన్లీ డెత్కే కవర్ అవుతుంది. ఎవరైనా హాస్పిటల్ ఎక్స్పెన్సెస్, ఇప్పుడు సడన్గా ఏదైనా జరిగింది, మీరు ఇప్పుడు ట్రావెలింగ్లో ఏదైనా జరిగి ఉండొచ్చు, లేదంటే ఇంట్లో ఉన్న ఎక్కడున్నా కూడా మీరు ఒక ఆర్గనైజేషన్ కింద ఉన్నారు, మీకు జరిగిన ఏ మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా కవర్ అవుతుంది. మీరు ఏ హాస్పిటల్లో అయినా జాయిన్ అవ్వచ్చు. కంపెనీ వాళ్ళు, మనం ఏ కంపెనీలో అయితే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టామో ఆ కంపెనీ నుంచి మనకు ఒక కార్డు ఉంటుంది, వాళ్ళే క్లెయిమ్ ప్రాసెస్ మనకి ఎలా చేయాలనేది చెప్తూ ఉంటారు. హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయి. గ్రూప్ మెడికల్ అది మళ్ళీ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ నిన్న దానికి వెళ్ళిపోతుంది. టర్మ్ తీసుకుని పర్సనల్గా ఉంటుంది కాబట్టి అది వెళ్తుంది. కానీ ఒక హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, అడ్మిట్ అయిన వ్యక్తికి అడ్మిట్ అయినప్పటి నుంచి ముందు డిశ్చార్జ్ అయ్యేంత వరకు వచ్చే ఖర్చును మొత్తం గ్రూప్ మెడికల్ పాలసీ ద్వారా కంపెనీ కడుతుంది మనకి ప్రీమియం. యూజ్ అవుతుంది. సో కాకపోతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలా తీసుకుంటాయంటే 1 lakh, 2 lakhs, 3 lakhs, 5 lakhs, 10 lakhs అలా ఎంతవరకైనా కవరేజ్ వాళ్ళ ఎంప్లాయీస్కి ఇవ్వడానికి ఒప్పుకుంటారు. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఓన్లీ మా ఎంప్లాయీకి మాత్రమే ఉండాలి అనేసి ఇస్తారు. 2 lakhs ఉంటే సరిపోతుంది. సో ఆ 2 lakhs తీసుకుంటాము, మనకి ఏదైనా జరిగితే ఆ 2 lakhs క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ క్యాష్లెస్ అవ్వట్లేదు అంటే ఆ బిల్స్ అన్ని తీసుకొస్తే రీఎంబర్స్మెంట్ కూడా ఇస్తారు. అది దాని కిందకు వచ్చేస్తుంది. 5 lakhs, 10 lakhs బేస్డ్ ఆన్ మన ఇంట్రెస్ట్, కంపెనీ మన మీద ఎంత చూపిస్తుంది అనేసి. ఇప్పుడు అది ఉండడం వల్ల మనకు కూడా మోరల్ సపోర్ట్, కంపెనీ మన గురించి ఆలోచిస్తుంది కదా,
ఇది ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసి ఎంప్లాయీ కూడా కొంచెం ఎక్కువ వర్క్ చేస్తాడు. దే విల్ ఓన్ దేర్ కంపెనీ. సో ఆ మెడికల్ బెనిఫిట్స్ అనేది ప్రతి ఒక్క కంపెనీ ఇప్పుడు ఇస్తున్నారు మా. లేదంటే ఎంప్లాయీ హక్కు అది అడిగి తీసుకోవచ్చు. ఈఎస్ఐ లాంటిది గవర్నమెంట్లో కడుతున్నారు కొంతమంది. ఈఎస్ఐ కూడా సేమ్ నథింగ్ బట్ మెడికల్. మనకి ఏదైనా జరిగింది అంటే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ మొత్తం గవర్నమెంట్ పే చేస్తుంది అక్కడ. ఓకే. అంటే ఇప్పుడు కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్ వచ్చేస్తుంది. సో స్టంట్ వేయాలి వెంటనే ఎమర్జెన్సీ కేసు అని అంటారు. సో అప్పుడు కూడా ఈ మెడికల్ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతుంది. అతనికి పర్సనల్గా లేకున్నా ఇంకా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సడన్లీ అలాంటివన్నీ యూస్ చేస్తూ ఉంటారు. ఓకే. సో వీటిలో ఏమైనా క్లెయిమ్స్ ఉంటాయండి? మెడికల్లో ఇప్పుడు ఎలా ఉంటుందంటే మేము కంపెనీ వాళ్ళు తీసుకునేటప్పుడు మా ఎంప్లాయీస్కి ఏమేమి అవసరం ఉన్నారు, ఒకవేళ ఓన్లీ ఎంప్లాయీస్కే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఫీమేల్ ఎంప్లాయీస్ ఉంటారు, మెటర్నిటీ ఉంటుంది. మెటర్నిటీ పుట్టింటి వాళ్ళ మీద పడుతుంది అంటారు ఖర్చు మామూలుగా మనకున్న తెలుగు దాంట్లో. సో ఎంప్లాయీ రేపు మెటర్నిటీ లీవ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి శాలరీ రాదు మామూలుగా, కానీ అక్కడ తనకి ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పేసి మెటర్నిటీ బెనిఫిట్ కూడా జిఎంసీలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు బయట పాలసీ తీసుకుంటున్నారు, మెటర్నిటీ బెనిఫిట్కి 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 2 years వెయిటింగ్ పీరియడ్స్ అని కొన్ని ఇప్పుడు కేర్ కంపెనీలో మెటర్నిటీ బెనిఫిట్ ఇవ్వాలంటే మళ్ళీ సెపరేట్ ప్రోడక్ట్ ఇవ్వాలి. టాటాలో 2-3 years వెయిటింగ్ ఉంది. స్టార్ హెల్త్లో 1 year 2 years అలా వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఈ వెయిటింగ్ పీరియడ్ లేకుండా ఉండాలి అంటే జిఎంసీలలో తనకు 50,000 వరకు ఇస్తారు. 50,000 ఫర్ సిజేరియన్ అయినా, 50,000 ఫర్ నార్మల్ డెలివరీ అయినా, హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ గ్రూప్ మెడికల్ పాలసీ నుంచి ఇచ్చేస్తారు. అలా మనం యాడ్ చేసుకోవచ్చు. అంబులెన్సెస్ కవరేజ్ ఉంటుంది, అంబులెన్స్ కవరేజ్ ఇస్తారు. రూమ్ రెంట్, ఇప్పుడు మీకు రూమ్ రెంట్ వెళ్ళిన మినిమం 10,000 8,000 లోపు ఉన్నాయి. ఆ రూమ్ రెంట్ కూడా మొత్తం కంపెనీ పే చేస్తుంది. ఈ యాడ్ ఆన్స్ అన్నిటినీ కంపెనీ గ్రూప్ మెడికల్ పాలసీ ఇస్తున్న కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కోసం ఇవన్నీ యాడ్ చేయాలా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. మాకు అసలు ఏమీ వద్దు, ఊరికే మెడికల్ ఎక్స్పెన్సెస్ హాస్పిటల్లో ఖర్చు అయితే చాలు అనుకుంటే అలా చేయొచ్చు. దీంట్లో కోపే కూడా పెడతారండి. కోపే అని ఉంటుంది. కోపే అంటే కంపెనీ 100% ఇవ్వకుండా ఒక 80% 70% ఇస్తుంది, మిగతాది మనం కట్టాలనేసి పెడతారు. అది ఎంప్లాయీ వద్దు, నాకు మా ఎంప్లాయీస్ అందరూ బాగుండాలి, మొత్తం కంపెనీ పే చేయాలి అని చెప్పేసి చెప్పినా కూడా ఉండకుండా ఉంటుంది. బేస్డ్ ఆన్ గ్రూప్ మెడికల్ పాలసీస్ ఎలా ఉంటుందంటే మేము కంపెనీకి వీళ్ళు అడుగుతున్న డీటెయిల్స్, మా ఎంప్లాయీస్కి ఏమేమి కవరేజ్ అవ్వాలి, ఏమేమి కావాలి, లిస్ట్ ఆఫ్ నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా ఇస్తారు మనకి. ఇప్పుడు మీది రాజమండ్రి అన్నారు, కాకినాడ, అక్కడ హాస్పిటల్స్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు నేను హైదరాబాద్లో ఉన్నాను, ఇక్కడైతే అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, సడన్గా నేను ఊరికి వెళ్ళాను, అక్కడ నాకు ఏదైనా జరిగి ఉంటుంది, అక్కడ హాస్పిటల్స్లో కవర్ అవుతాయి అంటే కవర్ అవుతాయి. అంటే అక్కడ మీరు ఒకవేళ గ్రూప్ మెడికల్ పాలసీలో తీసుకుంటున్నప్పుడు మీ పిన్ కోడ్లో ఏమేమి హాస్పిటల్స్ ఉన్నాయి, అవి దాంట్లో నెట్వర్క్ ఉన్నాయా లేవా అనేది కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఒకవేళ లేవు, యూ కెన్ టాక్ విత్ దట్ కంపెనీ, సార్ నేను ఈ లొకేషన్లో ఉంటాను, ఇక్కడ నాకు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ లేవు, మీరు నెట్వర్క్ చేసుకోమంటే వాళ్ళు నెట్వర్క్ చేసుకుంటారు. సో ఆర్గనైజేషన్ దగ్గర నుంచి మేము సపోజ్ ఇప్పుడు మీరు ఒక 5 lakhs ప్రీమియమే ఇచ్చారు మీకు కంపెనీ వాళ్ళు, మనకు వచ్చిన ప్రాబ్లంకి 5 కంటే ఎక్కువ అయిపోతుంది, ఆ మిగతా క్యాష్ మనం కట్టుకోవాలి కదా. కార్పొరేట్ బఫర్ అనేది ఉంటుంది, అంటే కంపెనీ వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ దాచిపెట్టి ఉంచుతారు. సపోజ్ ఫాతిమా గారు మాకు మంచి ఎంప్లాయీ, ఈవిడికి 5 lakhs సరిపోవట్లేవు, ఇంకో 2 lakhs పడుతుందంటే దే కెన్ పే దట్ 2 lakhs, దానికి కూడా ప్రీమియం కలెక్ట్ చేసుకుంటారు. బేస్డ్ ఆన్ మన కంపెనీ మన గురించి ఎంత ఆలోచిస్తుంది అనేది ఇక్కడ మెయిన్ పార్ట్. ఇవన్నీ యాడ్ ఆన్స్ లాగా తీసుకుంటూ ఉంటారు. ఓకే. సో ఇలా యాడ్ ఆన్స్ లాగా తీసుకోవచ్చు అంటారు. సో కొంతమంది క్లెయిమ్స్ అవ్వట్లేదు అంటున్నారు. ఇప్పుడు మెటర్నిటీ కొంతమంది లేదు, ఇది వర్కౌట్ అవ్వదని కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇలాంటి ఇష్యూస్ వల్ల అసలు ఎలా ఉంటుంది తీసుకున్నా కూడా వాళ్ళకి పాలసీ క్లెయిమ్ అవ్వదు. అయితే ఎలా అంటుందంటే మ్యామ్, ఇప్పుడు ఒకవేళ ఇది మెటర్నిటీ అనేది ప్లాన్డ్ మ్యామ్, అన్ప్లాన్డ్ అయితే కాదు. అంటే 9th month ఈ పలానా డేట్స్ లోపు మెటర్నిటీ అవుతుందనేసి మాకు క్లారిటీ ఉంటుంది, డాక్టర్ ఒక డేట్ ఇస్తారు. యాక్చువల్గా జిఎంసీలో ఫస్ట్ మనం పాలసీలోకి ఎంటర్ అవ్వగానే ఎస్ ఎస్, సో మనకైతే ఒక క్లారిటీ ఉంటుంది, దిస్ ఈజ్ 9th month ఎట్ ఎనీ టైంలో మనకు అవ్వచ్చు అనేసి ఒక క్లారిటీ ఉంటుంది. జిఎంసీలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు ఎంట్రీ అవుతున్నారు అన్నప్పుడు మీకు ఒక కార్డ్ ఇస్తారు, ఒక ఫిజికల్ కార్డ్ ఒకటి పంపిస్తారు, మీ నేమ్ మీది ఉంటుంది, మీకు ఒక లింక్ కూడా ఉంటుంది, మీ లాగిన్ డీటెయిల్స్ దాంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ లాగిన్ జరిగింది అనుకోండి,
మీరు ప్లాన్ ఇప్పుడు ఒక నెక్స్ట్ జూలైలో డెలివరీ ఉంది, యూ కెన్ టేక్ అప్రూవల్ డైరెక్ట్లీ. ఏ హాస్పిటల్కి వెళ్తున్నారు, ఎంత ప్రీమియం, ఎంత ఏ డేట్స్లో అవుతుందనేసి మనం ముందు ఎస్టిమేషన్ ఇచ్చేస్తే వాళ్ళు అప్రూవల్ ఇచ్చేస్తారు. మనం డైరెక్ట్ వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇట్ ఈస్ ప్లాన్డ్గా చేసుకునేది. కొంతమంది ఐసైట్కి చేయించుకుందాం అనుకుంటారు. చిన్న చిన్న ఆపరేషన్స్ కొన్ని ప్లాన్డ్ ఉంటాయి, కొన్ని అన్ప్లాన్డ్ ఉంటాయి. కానీ ఐ సర్జరీ కానీ ఇలాంటివి కూడా అంటే యాడమ్స్లో పెట్టుకుంటే చేసుకోవచ్చు మ్యామ్. డెంటల్ కవరేజ్ వస్తుంది. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అనేసి ఉన్నాయి, మోకాళ్ళ కినీ సర్జరీస్ చేస్తున్నారు, రిప్లేస్మెంట్స్ చేస్తున్నారు, ఇవన్నీ కవర్ అవుతుంటాయి. బేస్డ్ ఆన్ దానికి తగ్గట్టే ప్రీమియం తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకోటి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఓన్లీ ఫర్ ఎంప్లాయీస్ కావాలా, జిఎంసీలలో ఎలా ఉంటుందంటే స్పౌస్, కిడ్స్, వైఫ్ విత్ 4 children వరకు కవరేజ్ ఇస్తారు. ఎంప్లాయీకి ఇస్తారు, ఎంప్లాయీ వైఫ్కి ఇస్తారు, ఎంప్లాయీకి 4 children ఉంటే ఇస్తారు. కొంతమంది దే వాంట్ టు యాడ్ దేర్ పేరెంట్స్కి కూడా ఇస్తారు. దీంట్లో ప్రీమియం పెరుగుతుంది. అది కంపెనీ ఎలా, ఒకవేళ మీ దగ్గరే తీసుకొని ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టవచ్చు, లేదంటే మంత్లీ శాలరీ రూపంలోనే కట్ చేసుకొని వాళ్ళు కడతారు. మీకైతే వాళ్ళు ఫ్రీగా కడతారు. మీ ఫ్యామిలీస్తో యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు మన దగ్గర నుంచి ప్రీమియం కలెక్ట్ చేసుకుంటారు. జిఎంసీ వల్ల వచ్చిన మేజర్ ఒక బెనిఫిట్ ఏంటిదంటే మేము ఎంప్లాయీస్కి, దేర్ విల్ బి నో వెయిటింగ్ పీరియడ్. ఈరోజు మీరు పాలసీలోకి ఎంటర్ అయితే రేపటి నుంచి మీకు ఏది జరిగినా, మనకు మామూలుగా మీకు లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు హెల్త్లో 31st day నుంచి కవర్ ఉంటుంది మేడం, లేదంటే 2 years తర్వాత నుంచి కొన్ని డిసీజెస్ కవర్ ఉంటాయని చెప్తారు. జిఎంసీలో రేపటి నుంచే కవర్. అది ఎటువంటి డిసీజ్ వచ్చినా ఏమొచ్చినా రేపటి నుంచి కవర్ అయిపోతుంది. సో మేమేం చెప్తామంటే బెటర్ పేరెంట్స్కి జిఎంసీలలో తీసుకోండి. ఇప్పుడు మా ఫాదర్కి మదర్కి బీపీ షుగర్ ఉంది, నేను బయట తీసుకుంటే కనీసం 50,000 to 60,000 ఇద్దరికి ప్రీమియం వస్తుంది. అదే నేను జిఎంసీలో 21,000తో ఇద్దరికి కంప్లీట్ చేసుకుంటాను. 5 lakhs అయినా 10 lakhs అయినా. సో 21,000 ఎక్కడ, 60,000 ఎక్కడ. నేను ఎంప్లాయీని. ఇప్పుడు నేనేం చేస్తాను, మా కంపెనీ వాళ్ళని అడుగుతాను, సార్ మన గ్రూప్ మెడికల్స్లో నేను మా మదర్ని ఫాదర్ని ఇంక్లూడ్ చేసుకుంటాను, ఆ ప్రీమియం నేను కట్టుకుంటాను అంటే వాళ్ళు యాడ్ చేయించుకుంటారు. సో మా మదర్కి ఫాదర్కి రేపు ఏం జరిగినా day 1 నుంచి కవరేజ్ అనేది ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయినా. కొంతమందికి ప్రీ ఎగ్జిస్టింగ్ ఉంటాయండి, రీసెంట్గా అంటే ఆల్రెడీ ముందు నుంచి ఏదో ఒక డిసీజెస్ ఉంటాయి, సడన్గా ఎంప్లాయీ అయ్యేవాళ్ళని వాళ్ళని యాడ్ చేసుకుంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వేవర్ ఆఫ్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి క్యాన్సర్ ఉంది సపోజ్, నేను 10 lakhs నా మీద కంపెనీ ఇన్వెస్ట్ చేస్తుంది, ఆ 10 lakhs వరకు వాళ్ళు day 1 నుంచే యూస్ చేసుకోవచ్చు. మా పేరెంట్స్ కూడా ఎవరైనా అలా చేసుకోవడానికి ఉంటుంది. సో జిఎంసీలో ఉన్న బెనిఫిట్స్ అవ్వండి. కాబట్టి మీరు కంపెనీ ఏదైతే వర్క్ చేస్తున్నారో కంపెనీతో మాట్లాడుకొని తీసుకుంటే అది ఉన్న ఎంప్లాయీస్కి కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ అది బెనిఫిట్ అవుతుంది. ఈవెన్ కంపెనీస్ కూడా ఏం ఆలోచించండి, మీ ఎంప్లాయీస్కి ఏదైనా జరిగితే మీ వర్క్కి డిస్టర్బ్ అవుతుంది, కాబట్టి తను ఫైనాన్షియల్గా బాగుంటేనే మీ కంపెనీ బాగుంటుంది. సో కంపెనీస్ కూడా కొంచెం ఆలోచించి అందరికీ జిఎంసీస్ ప్రొవైడ్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది మ్యామ్. ఎస్ మ్యామ్, ట్యాక్స్ బెనిఫిట్ ఇప్పుడు మనము 80D 80C అని ఇప్పుడు ఏదైతే ఫైలింగ్ చేసుకుంటున్నామో, మనం ఎల్ఐసి పాలసీస్ ఎలా కడుతున్నాం, దీనికి కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ప్రతి ఎంప్లాయీకి వచ్చేస్తుంటాయి మ్యామ్. ప్రీమియం మన అకౌంట్ నుంచి కట్ అవుతాయి కాబట్టి మళ్ళీ మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి కూడా ఉంటాయి మ్యామ్. సో బెనిఫిట్స్ ఏంటంటే గ్రూప్ మెడికల్ పాలసీలో అది నేను అన్నట్టు day 1 నుంచి కవరేజ్ మ్యామ్, day 1 నుంచి కవరేజ్ టైం తీసుకుంటుంది. 1 month నుంచి ఉంటాయి. మిగతా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి 2-3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, దీనికి అసలు వెయిటింగ్ పీరియడ్ ఉండదు. మెటర్నిటీ కవర్ అవుతుంది, రూమ్ రెంట్ ఫ్రీ ఉంటుంది, అంబులెన్స్ ఫ్రీ ఉంటుంది, కన్జ్యూమబుల్స్ ఫ్రీ ఉంటుంది, డెంటల్, ఐ చెకప్, క్యాటరాక్ట్ అండ్ రోబోటిక్ సర్జరీస్ మీద 50% ఆఫ్ ఉంటుంది. అది ఇప్పుడు నీ రీప్లేస్మెంట్కి మనం మెషినరీస్ కాకుండా కొన్ని ఇప్పుడు మెషినరీస్తోనే ఆపరేషన్స్ చేస్తున్నారు, హోల్స్ లాగా చేసి తీయడము, లాప్రోస్కోప్ కొన్ని అట్లాంటి ఆ రోబోటిక్ ఇన్వాల్వ్ అయిన సర్జరీస్లలో 50% ఆఫ్ ఇస్తారు మనకి జిఎంసీ ఉంటే. రోబోటిక్ సర్జరీ ఇన్వాల్వ్ అయినప్పుడు కొంచెం మేజర్గా, లేదు అంటే 100% ట్రీట్మెంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నారు, ప్రతి ఒక్కరికి జిఎంసీ అనేది మ్యాండేట్గా ఇచ్చారు, వస్తున్నాయి. సో అది బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు శాలరీగా మనం ఏం ఖర్చు పెట్టట్లేము, ఫైనాన్షియల్ బర్డెన్ అనేది తక్కువ వస్తుంది మనకు. ఒకవేళ పర్సనల్గా ఒక 5 lakhs ఉంది అనుకోండి, జిఎంసీ ఒక 5 lakhs ఇచ్చిన 10 lakhs వరకు మనకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది.